గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 5 సంవత్సరాల్లో 80 బిలియన్ల పెట్టుబడులతో లీథియం అండ్ సోడియం బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాడే ఆ లీథియం అయాన్ బ్యాటరీస్ ఏదైతున్నాయో మొబైల్ ఫోన్స్లో కానీ ఎలక్ట్రానిక్ డివైస్లో కానీ సో వాటికి సంబంధించింది ఏదైతుందో ఆ గిగా స్కేల్లో ఆ యొక్క బ్యాటరీ స్థాపన చేయాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మూడోది వచ్చేసి వెబ్ వర్క్స్. ఓకే, రాష్ట్రంలో ఆ డాటా సెంటర్స్ ఏదైతున్నాయో తెలుసు కదా, డాటా సెంటర్స్ ఏదైతున్నాయో సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాటా అనేది మనం స్టోర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ వెబ్ వర్క్స్ అనేది ఆ యొక్క ఎంఎన్సీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళకి చాలా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆ దావోస్కి వెళ్ళిన తర్వాత దాదాపు మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పిన ఏమని దాదాపు 40,000 కోట్ల కొత్త పెట్టుబడులు అనేది ఆకర్షించడానికి ప్రయత్నించారు అని చెప్పేసి. అలా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి రెట్టింపు తీసుకొచ్చామని చెప్పేసి ఈ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క సమాచారం అనేది నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 40,000 కోట్లు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు అని చెప్పేసి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి మెన్షన్ చేయడం జరిగింది.